మందిరం ఎదురువైపుకి వెళ్ళొచ్చు. దైవజనులతో పాటు కలిసి ప్రార్థనా పూర్వకంగా మరలా మందిరంలోనికి. దయచేసి కొంచెం రెడ్ కార్పెట్ తప్పించి వెనక్కి నిలబడండి. మధ్యలో దారి వదిలిపెట్టండి. కొంచెం ఎడంగా ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వచ్చినటువంటి వారందరూ కూడా కొద్దిగా పక్కకు జరగండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనుగ్రహించినటువంటి కృప స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతి నా యేసు రాజా, నీకు స్తుతి 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 స్తుతి. నీ బలమైన బాహు చాపి బీదలను పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడా, నీ బలమైన కార్యములు చేసి నీ కృప ఎంత గొప్పదో, నీ కార్యములు ఎంత గంభీరమో. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞత స్తోత్రములు. రాష్ట్రములోను దేశములోను రెండు దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించాను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచూ ఉండగాను, లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచూ ఉండగాను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచూ ఉండగాను, ఇశ్రాయేలీయులందరూ